చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ఎమ్మెల్యేల సదస్సులో మాట్లాడినటువంటి దాంతో ఆరంభమైంది తిరుపతి లడ్డు వివాదం, తిరుమల లడ్డు వివాదం. అందులో ఏదైతే ఈ మాంసానికి సంబంధించినటువంటి అంటే గోమాంసానికి సంబంధించినటువంటిది గోవా నూనె లేకపోతే చేప నూనె ఇట్లాంటివి కలిపారు అన్నటువంటిది ప్రారంభమై అక్కడి నుండి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రచ్చరచ్చ నడుస్తున్నది. సరే, దాంట్లో చంద్రబాబు నాయుడు ఫర్దర్ సైలెంట్గా ఉన్న సందర్భంలో దాంట్లో ఆజ్యం పోసింది పవన్ కళ్యాణ్. ఏకంగా సనాతన ధర్మానికే భంగపరిచాడు జగన్మోహన్ రెడ్డి, అన్యాయం చేశాడు అన్నటువంటి పాయింట్. ఈ కారణంగా లడ్డూ వ్యవహారం ఏదైతే కల్తీ జరిగింది ఆ దుర్మార్గానికి ఒదిగట్టాడు కాబట్టి ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానని ప్రకటించారు. అయితే ఇప్పుడు లడ్డూ మీద సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. లడ్డూ కల్తీ కాలేదని నమ్ముతున్నామంది. లడ్డూ కల్తీ అయితే లడ్డూ టెస్ట్ చేసి ఎవరు కన్ఫర్మ్ చేశారని ప్రశ్నించింది. అదే సందర్భంలో ట్యాంకర్లను తిప్పి పంపించిన తర్వాత ఆ నెయ్యి ఎక్కడ కలిపారని అడిగింది. ఎన్డీడీబీ రిపోర్ట్ కాకుండా దానికి ఆల్టర్నేటివ్గా మరొక రిపోర్ట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించింది. దీంతో ఒక రకంగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ డిఫెన్స్లో పడ్డాయి. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్కి కూడా ఆల్టర్నేటివ్ లేనటువంటిది. ఎందుకంటే సనాతన ధర్మ బోర్డు అడగడంలో తప్పులేదు, ఆ ట్రస్ట్ ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, దేశవ్యాప్తంగా దానికి సంబంధించినవి ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ లడ్డూలో కల్తీ జరిగిందన్నటువంటి పాయింట్, కల్తీ వేరు కుట్ర వేరు. కల్తీ అంటే తక్కువ రేటు ఎక్కువ దాంట్లో కలిపేటట్టు, కానీ కుట్ర ఏదైతే ఎక్కువ ధర పలికేటటువంటి ఆయిల్స్ని అందులో కలిపారన్నటువంటి కుట్ర ఏదైతే ఉందో అది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు ఈ వ్యవహారం మీద పవన్ కళ్యాణ్ ఒక పక్కన చంద్రబాబు గారిని సమర్థించుకొస్తూ ఆయన ఉన్నదే చెప్పారు అంటూ, రెండో పక్కన వచ్చేటప్పటికి తన ప్రాయశ్చిత్త దీక్ష, ప్రాయశ్చిత్తం అంటే ఎప్పుడు చేస్తారు, తప్పు చేసినప్పుడు చేస్తారు. తను చేసినటువంటి ప్రాయశ్చిత్త దీక్ష జగన్మోహన్ రెడ్డి సర్కార్ చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం అంటూ, ఏదైతే లడ్డూ ఉద్దేశంతో నేను ప్రాయశ్చిత్త దీక్ష చేయలేదు, దాదాపు 225 ఆలయాల్ని ధ్వంసం చేశారు, ఈ కారణంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నాను నేను, రామతీర్థంలో రాముడి తల నరికినటువంటి దుర్మార్గానికి వ్యతిరేకంగా ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నానంటూ సమర్థించుకొచ్చే ప్రయత్నం చేశారు.